క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కురబలకోట దోపిడీ దొంగలు అరెస్ట్. 75 లక్షల విలువైన 835 గ్రాముల బంగారు స్వాధీనం. 5గురి అరెస్ట్ చూపిన అడిషనల్ ఎస్పీ. విలాసాలకు అలవాటు పడే దొంగతనాలకు పాల్పడ్డారని స్పష్టం చేసిన పోలీసులు. నిందితులు పలు నేరాల్లో ఆరితేరిన వారే. అతడు తన భార్య ప్రియుడు, ఆమెకు తాను మొగుడు, కానీ ఆమె ప్రియుడితో హోటల్ గదిలో కేసు. ఢిల్లీ హైకోర్టు 18 ఏప్రిల్ 2025 ఉదయం 10 గంటలు జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ సమక్షంలో ఒక కేసు విచారణ పూర్తయింది. ఉత్కంఠ రేకెత్తించిన ఈ కేసు పూర్వాపరాలు వివరాలు మన జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం ఈ రోజు. దాడికి గురైన టీడీపీ కార్యకర్త గణేష్ ను పరామర్శించిన శ్రీరామ్ చిన్నబాబు, కట్టా దొరస్వామి. దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలి. తంబలపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ పై నిప్పులు చెరిగిన శ్రీరామ్ చిన్నబాబు. బాధిత కుటుంబానికి తామున్నాననే భరోసా ఇచ్చిన కట్టా దొరస్వామి నాయుడు. ఇక డీటెయిల్స్ చూస్తే, కురబలకోటలో సంచలనం సృష్టించిన ఓ ఇంట్లో జరిగిన చోరీ. నిందితులను అరెస్టు చేశారు. దాదాపు 75 లక్షల విలువైన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా అదనపు పరిపాలన ఎస్పీ ఎం వెంకటాద్రి, కురబలకోటలో ఓ ఇంట్లో జరిగిన దొంగతనం అంగీకరించి వారి నేరము ఒప్పుదల ప్రకారం వారి వద్ద నుండి సుమారు 835 గ్రాముల బంగారు వస్తువులను, నేరానికి ఉపయోగించిన 2 ఆక్సా బ్లేడులు మరియు బాత్రూమ్ కు ఉండిన కిటికీ ఐరన్ గ్రిల్స్ ను స్వాధీనం చేసుకుని 5 మంది వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి పర్యవేక్షణలో మదనపల్లె సబ్ డివిజనల్ అధికారి ఎస్ మహేంద్ర ఆధ్వర్యంలో మదనపల్లె రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ సత్యనారాయణకి రాబడిన ఖచ్చితమైన సమాచారము సిసిఎస్ సిఐ ఎం చంద్రశేఖర్, ముదివేడు ఎస్ఐ పి దిలీప్ కుమార్ మరియు సిబ్బంది కలిసి గురువారం ఉదయం 11 గంటలకు అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం సిటిఎం అంగల్లు రోడ్డు కనసానివారిపల్లి బస్సు స్టాండ్ వద్దకు వెళ్లగా 5 మంది మగ వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. వారు పోలీసులను చూసి పారిపోవుటకు ప్రయత్నించగా సదరు 5 మంది వ్యక్తులను పోలీసు సిబ్బంది సహకారంతో పట్టుకొని వారిని విచారించగా వారు స్వయంగా చెప్పిన ప్రకారం వివరాలు వెల్లడించారు. ముద్దాయిల వివరాలు ఇలా ఉన్నాయి. A1 పాలగిరి అమీర్ సుహేల్, A2 పాలగిరి సమీర్ అహ్మద్, A3 కన్నెమడుగు కిషోర్, A4 మొగసాల తిరుమలేష్, A5 టేకులపాలెం అరుణ్ కుమార్లుగా గుర్తించారు. స్వాధీనము చేసుకున్న సొత్తు వివరాలు ఇలా ఉన్నాయి. బంగారం దాదాపు 743 గ్రాములు, దీని విలువ దాదాపు 67,50,000 రూపాయలు, హాక్సా బ్లేడ్లు 2, కిటికీ ఇనుప గ్రిల్, ముత్తూత్ ఫిన్కాప్ బంగారు రసీదు కాపీ. సదరు పై వస్తువులను పైన తెలిపిన 5 మంది వ్యక్తుల వద్ద స్వాధీనము చేసుకోవటమైనది. సుమారు 75 లక్షల రూపాయల విలువ గల సుమారు 835 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనము చేసుకోవడమైనది. పైన తెలిపిన ముద్దాయిలు అందరూ చిన్న వయసులోనే విలాసవంతమైన జీవితానికి మరియు క్రికెట్ బెట్టింగ్ కు అలవాటు పడి డబ్బుల కోసం నేరాలను చేస్తున్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలపై అనునిత్యం దృష్టి సారించాలి. క్రికెట్ బెట్టింగ్ మరియు ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై నిరంతరం పోలీసుల నిఘా పెట్టడం జరిగింది. దొంగతనాలను నివారించేందుకు విజిబుల్ పోలీసింగ్ మరియు పోలీస్ పాట్రోలింగ్ లను పెట్టడం జరిగింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి ప్రజలకు సూచించారు. క్రైమ్ నంబర్ 67/25 దొంగతనం కేసులో 25/4/2025 జరిగింది. దానికి సంబంధించి వెంటనే ముదివేడు పోలీసు ఎస్ఐ పిఐ గారు, క్రైమ్ పార్టీ మరియు మదనపల్లి డిఎస్పీ గారు మహేంద్ర గారు వెంటనే దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని 835 గ్రాములు దొంగతనం జరిగింది, చాలా పెద్ద కేసు అని వెంటనే ఛాలెంజ్గా తీసుకొని టెక్నాలజీ ఉపయోగించి అలాగే హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించి చాలా తొందరగా స్పందించడం వల్ల వెంటనే దానికి సంబంధించిన ముద్దాయిల్ని అరెస్ట్ చేసి నిన్నటి దినం 11 గంటలకు అరెస్ట్ చేసి మొత్తం బంగారం మొత్తం ఏదైతే దొంగతనం జరిగిందో అంతా కూడా మొత్తం కూడా టోటల్గా 743 గ్రాములు ఒక కేసు మరియు 92 గ్రాములు ఇంకొక కేసులో మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్గా రికవర్ చేయడం జరిగింది.
ఇందులో ముద్దాయిలు పాలగర అమీర్ సోహైల్, అలాగే అమీర్ అహ్మద్, కన్నెమ్మడుగు కిషోర్, మొగసాల తిరుమాలేష్, టేకులపాలెం అరుణ్ కుమార్, ఇలా 5 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి తంబళ్లపల్లిలో గురువారం టీడీపీ కార్యకర్త కృష్ణమూర్తి కుమారుడు గణేష్ మీద వైఎస్ఆర్సీపీ అల్లరి మూక విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గణేష్ ను రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, తంబళ్లపల్లి నేత కట్టా దొరస్వామి నాయుడు పరామర్శించారు. తామున్నామనే భరోసా ఇచ్చారు. తంబలపల్లి నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ కార్యకర్త ఎర్రసానివారిపల్లికి చెందిన కృష్ణమూర్తి కుమారుడు గణేష్ మీద గురువారం సాయంత్రం వైఎస్ఆర్సీపీ రౌడీ మూకలు విచక్షణ రహితంగా దాడి చేయడం వలన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గణేష్ ను పరామర్శించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, తంబలపల్లి యువ నేత కట్టా దొరస్వామి నాయుడులు బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. మంచి వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మంత్రి లోకేష్ బాబు దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా గణేష్ మీద దాడి జరిగిన అనంతరం తంబలపల్లి టీడీపీ సమన్వయకర్త మల్లికార్జున్ నాయుడు తంబలపల్లికి చేరుకొని టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. పార్లమెంట్ తెలుగు యువత జనరల్ సెక్రటరీ షేక్ ఆయూబ్ బాషా, తంబలపల్లె తెలుగు యువత అధ్యక్షులు శ్రీనాథ్ రెడ్డి, పార్లమెంట్ పార్టీ కార్యదర్శి మోహన్ రెడ్డి, తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్ మరియు మోడెం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. దురదృష్ట ఘటన. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కృష్ణమూర్తి గారు కుమారుడు గణేష్ మీద విచక్షణారహితంగా దాడి చేసినారు. ఈ మధ్య తంబలపల్లి నియోజకవర్గంలో ఒకటొకటి జరుగుతుంటే కడుపు కాలిపోతా ఉంది. ఈ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గంజాయి బ్యాచ్ను ప్రోత్సహిస్తూ తంబలపల్లి నియోజకవర్గంలో నేనే ఎప్పటికీ శాశ్వతమని ఒక పక్క ద్వారకనాథ్ రెడ్డి, ఒక పక్క మిథున్ రెడ్డి, పుంగునూరులో నేనే శాశ్వతమైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విర్రవీగుతూ ఉన్నారు. మీరు ఒక నలుగురిని తాపించి నలుగురిని పంపించడం మాత్రాన తెలుగుదేశం పార్టీలో భయపడే కార్యకర్తలు ఎవరు లేరు. మీరేదో వెనక నుండి వచ్చి అబ్బాయి గణేష్కు దాదాపు 30 చోట్ల అతన్ని పొడవడం జరిగింది, గాయపరచడం జరిగింది. ఇప్పటికైనా మేము పోలీసు వారికి హెచ్చరిస్తున్నాం. నిన్న రాత్రి ఘటన జరిగితే ఇంతవరకు వాళ్ళ ముద్దాయిల నలుగురిని మన్వర్ కానీ, భాను కానీ, శశి కానీ, ప్రతాప్ కానీ, ఈ ప్రతాప్ అనేవాడు స్కెచ్ ఇదంతా. మీకు పోలీస్ వాళ్ళకు కూడా అల్టిమేటం ఇస్తున్నాం. ఈరోజు సాయంత్రం లోపల ఈ నా కొడుకులు ఎక్కడెక్కడ ఉన్నాడో వాళ్ళందరినీ మీరు తీసుకొచ్చి రిమాండ్కి పెట్టాలా. లేని పక్షంలో మా యువ నాయకులు నారా లోకేష్ గారితో మాట్లాడి పెద్ద ఎత్తున ఈ వైసీపీ చేస్తున్నటువంటి అరాచక శక్తులందరూ, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి వెన్నంటే ఎవరు లేరనుకుంటున్నారేమో, మేము కానీ తలుసుకుంటే ద్వారకనాథ్ రెడ్డి కార్లు ఇట్లే పోవాలా. గుర్తుపెట్టుకో, నువ్వు నీ మనుషులను ఈ మార్కెట్ యార్డ్ గేట్ కూడా దాటినేమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉండా. తక్షణమే ఇప్పుడే డిఎస్పీ గారికి కాల్ చేస్తాను, ఎస్పీ గారికి చేశాము. ఖచ్చితంగా కూడా సాయంత్రంలోగా రిమైండ్ చేయాలా. ఎందుకంటే మేము కానీ మీరు ఇట్లే ఉంటే వాళ్ళ ఇండ్లు వాళ్ళని కూడా దాడి చేసే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఎక్కడ పొంగునూరు కావచ్చు, మదనపల్లి కావచ్చు, తంబలపల్లి కావచ్చు, ఎక్కడైనా కూడా కార్యకర్తలు ఆత్మస్థైర్యం కోల్పోవద్దండి, ధైర్యంగా ఉండండి, తిరగబడండి, కొట్టండి కావాలంటే కానీ ఎవరికి కానీ వైసీపీకి భయపడద్దని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఏ క్షణమైనా ఫోన్ చేయండి, ఏ టైం అయినా నేను వస్తాను. తెలుగుదేశం పార్టీ కుటుంబానికి, కార్యకర్తలకి ఎవరికి కూడా నీడ వాళ్ళనికుండా చూసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో ద్వారకనాథ్ రెడ్డికి కానీ, మిథున్ రెడ్డికి కానీ, పెద్దిరెడ్డికి కానీ చెప్తా ఉండా, మీరు ఇంకా దాడులు చేస్తా అంటే మేమేమి గాజులు దొడుకునే పరిస్థితి లేదు. ఇంకైనా మీరు మారండి. మొన్నే బొటా మెజార్టీతో 3 బయటపడినారు. సామంతరాజులు అనేవాళ్ళు ఈరోజు 7,000, 6,000 అడక్క తింటా బయటపడినారు. మీరు ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు.
ఇంకైనా మీరు భద్రంగా ఉండండి. దగ్గరలో మీరందరూ జైలుకు పోయే రోజు కూడా దగ్గరలో ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. శంకర నేత్రాలయ ఎంఈఎస్యు పుట్టపర్తి మరియు ఏఆర్ఎస్ఆర్ చారిటబుల్ ఫౌండేషన్ మరియు శంకర నేత్రాలయ కంటి వైద్యశాల చెన్నై వారి ఆధ్వర్యంలో ఈ కంటి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మదనపల్లిలోని స్థానిక జిఆర్టీ హైస్కూల్లో అత్యంత అధునాతన పరికరాలతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉచిత కంటిపొర చికిత్సా శిబిరం. ఉచిత కంటిపొర చికిత్స మదనపల్లిలో ఏర్పాటు చేశారు. జిఆర్టీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బెంగళూరు రోడ్డులో కంటిపొర పరిశీలించి అక్కడికక్కడే శస్త్రచికిత్సలు చేస్తుండటం విశేషం. గత నెల 29 మంగళవారం నుండి ఈ నెల 5 సోమవారం వరకు ఈ శిబిరం కొనసాగుతుందని పిఆర్ఓ నారాయణరెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని రెడ్డి తెలిపారు. కంటి ఆపరేషన్ వాహనాలు 2 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంటి శుక్లం గల వారికి మాత్రమే కంటి శుక్లం ఆపరేషన్ చేయబడుతుందన్నారు. కంటి ఆపరేషన్ ఈ నెల 3 శనివారం నుంచి 5వ తేదీ సోమవారం వరకు జరుగుతాయన్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన శంకర నేత్రాలయ వాహనంలో ప్రభుత్వం అనుమతించిన శంకర నేత్రాలయ కంటి ఆసుపత్రి వారిచే కంటి చికిత్స చేయబడను. ఆపరేషన్ కు వచ్చిన వారికి ఐఓఎల్ లెన్స్ మరియు కంటి అద్దాలు మరియు మందులు ఉచితంగా ఇవ్వబడను. బీపీ, షుగర్, ఇతర వ్యాధులు ఉన్నవారు కంటి చికిత్సకు వచ్చేటప్పుడు మీరు వాడే మందులు తప్పనిసరిగా తీసుకురావాలను. కంటి చికిత్స జరిగిన తర్వాత 2 గంటలలో ఇంటికి వెళ్లవచ్చును. కంటి చికిత్స నూతన పద్ధతిలో కుట్లు లేకుండా చేయబడను. ఈ చికిత్సకు ఎటువంటి డబ్బు చెల్లించనవసరం లేదు. పూర్తిగా ఉచితం. చికిత్సకు వచ్చేవారు తప్పనిసరిగా ఫోన్ నెంబర్ మరియు ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని రావలను. వర్షం వచ్చినా కూడా కంటి చికిత్స జరుగుతుందని వారు తెలిపారు. ఏఆర్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శంకర్ నేత్రాలయ వాళ్ళ ఎంఈఎస్యు పుట్టపర్తి బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఐ మెడికల్ క్యాంప్ జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క కళ్ళు ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఇక్కడ ఉచితంగా టెస్ట్లు, ఆపరేషన్లు ఇక్కడే చేసుకునే అవకాశము కల్పించడం జరిగింది. ముఖ్యంగా కంటిపొర ఆపరేషన్లు ఇక్కడ జిఆర్టీ స్కూల్లో ఇక్కడే చేస్తారు. ఇక్కడ మొబైల్ ఆపరేషన్ థియేటర్ ఇక్కడే పెట్టారు. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో మీరు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని మీ కళ్ళని బాగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటికే 4 రోజుల ముందు స్టార్ట్ అయిన ఈ క్యాంపును ఇంకా 4 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మదనపల్లిలో ఎంతోమంది ఐ క్యాంపులు చేస్తున్నారు. వాళ్ళు ఈ ఐ క్యాంప్ చేసే వాళ్ళు చెన్నై కానీ లేదంటే తిరుపతి కానీ బెంగళూరు కానీ తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసి మళ్ళీ తీసుకెళ్తారు. దీని ప్రత్యేకత ఏమంటే ఇక్కడే ఆపరేషన్లు కూడా చేసి ఇక్కడి నుంచి ఇంటికి పంపించే సౌకర్యం ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటే ఫీజు లేదు ఉచితంగానే చేస్తారు. కాబట్టి మీరు బయట పోయి ఇబ్బందులు పడే పని లేకుండా ఇక్కడే మీరు చేసుకుంటే మీకు చాలా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి మీరు కానీ మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఇంకా ఎవరైనా ఉంటే అందరికీ తెలియజెప్పి వారికి కూడా మీరు సాయం చేసిన వారు అవుతారు. కాబట్టి మీరు అందరికీ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అమరావతి రాజధాని గత దశాబ్ద కాలంగా వినిపిస్తున్న మాట ఇది. 2014లో అందరి ఆమోదయోగ్యంతో అమరావతి రాజధానిని ఎంపిక చేసింది అప్పటి ప్రభుత్వం. పనులు కూడా ప్రారంభించింది. ఆ నిర్మాణాలు కొనసాగి ఉంటే ఒక ప్రజా రాజధాని ఇప్పటికే ఆవిష్కృతమయ్యేది. రాజకీయ కారణాలతో అమరావతిపై విష ప్రచారం జరిగింది. పూర్తిగా నిర్వీర్యమైంది. దాదాపు కనుమరుగైపోయిందన్న తరుణంలో అమరావతి రైతుల ఉద్యమం ఊపిరిపోసింది. సరికొత్త ఊపిరి లూదింది. అమరావతికి అనుకూలమైన ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు సరికొత్త సందడి ప్రారంభమైంది. అమరావతి నవశకం మొదలైంది. వైసీపీ హయాంలో విష ప్రచారం జరిగింది. 3 రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. ఆ సమయంలో రకరకాల ప్రచారం నడిచింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూములు కమ్మ కులానికి చెందినవని, కమ్మ కుల ప్రయోజనాల కోసమే అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం ప్రయోజనాల కోసమే చంద్రబాబు అమరావతి రాజధానిగా ఎంపిక చేసినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది.
కానీ ఇవేమీ పట్టించుకోలేదు ఏపీ ప్రజలు. అమరావతి అనేది 29 గ్రామాల ప్రజల సమస్య అని భావించలేదు. అది ఆంధ్రుల కళ అని, భవితకు వారధి అని భావించి అమరావతికి వ్యతిరేకంగా మారిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ తీశారు ఏపీ ప్రజలు. అయితే అమరావతి రాజధాని కోసం భూములిచ్చింది మాత్రం 32% ఎస్సీ ఎస్టీలే. రాజధానికి సేకరించిన భూముల్లో సింహ భాగం ఎస్సీ ఎస్టీలవే కావడం గమనార్హం. అయితే నేడు అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అయితే అమరావతి రాజధాని ప్రాంతంలో ఏ కులాల వారు భూములు కోల్పోయారు అన్నది ఇప్పటికీ చర్చగానే మారింది. ఇక్కడ భూ సమీకరణలో భాగంగా భూములు ఇచ్చిన వారిలో 32% ఎస్సీలు ఎస్టీలు ఉండటం విశేషం. ఇక బీసీ వర్గానికి చెందిన వారు 14% ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం వారు 20%, కమ్మ వర్గం 18%, కాపులు 9% ఉన్నారు. భూములు కోల్పోయిన వారిలో ముస్లింలు సైతం 3% ఉండటం విశేషం. వాస్తవం ఇలా ఉంటే కమ్మ కులం మీదనే ఆరోపణలు చేయటం దారుణమని తెలుస్తోంది. అతడు తన భార్య ప్రియుడు, ఆమెకు తాను మొగుడు. కానీ ఆమె ప్రియుడితో హోటల్ గదిలో కేసు ఢిల్లీ హైకోర్టుకు. ఢిల్లీ హైకోర్టు 18 ఏప్రిల్ 2025 ఉదయం 10 గంటలు జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ సమక్షంలో ఒక కేసు విచారణ పూర్తయింది. ఉత్కంఠ రేకెత్తించిన ఆ కేసు పూర్వపరాలు వివరాలు మన జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం ఈరోజు. అది 7 అడుగులు సంబంధం, 3 ముళ్ల బంధం. కానీ తన భార్యకు ఒక ప్రియుడు ఉన్నాడని భర్తకు తెలిసింది. తన సహధర్మచారిని తన ప్రియుడితో సాగిస్తున్న చాటుమాటు ప్రేమాయణం అలా అలా సాగుతూ కొన్నేళ్లకు ముదిరిన పాకాన పడింది. భర్త గూఢచారిగా మారి వ్యవహారాన్ని తేల్చాలని భార్యను, ఆమె ప్రియుడిని ఫాలో అవుతూ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాడు. ఒక శుభ సాయం సంధ్యలో తన భార్యను, ఆమె ప్రియుడిని ఒక హోటల్ గదిలో పట్టేశాడు. వారిద్దరూ సదరు హోటల్లో భార్య భర్తలుగా చెప్పుకున్నట్లు ఆమె అసలు మొగుడు కనుగొన్నాడు. తన భార్యను నిలదీశాడు. చూసావు కదా, నీకేదైనా సమస్య ఉంటే నీ కర్మ అనేసింది. దీంతో భర్త ఫిర్యాదు మేరకు ప్రియుడి మీద పోలీసులు వ్యభిచార నేరం మోపుతూ కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు ప్రియుడిని నిర్దోషిగా విడుదల చేసింది. ఒకే గదిలో ఉన్నారంటే ఆ మహిళ, ఆమె ప్రియుడు సెక్స్ చేసుకున్నట్లు కాదని కూడా చెబుతూ 2018లో జోసెఫ్ షైర్ వర్సెస్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా కేసును ఉటంకించింది. ఆ కేసులో కేరళకు చెందిన ఓ వ్యక్తి మీద వ్యభిచార నేరం మోపబడింది. దీంతో సదరు వ్యక్తి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటలీలో ఉన్న ఈయన ఫ్రెండ్ ఇండియా వచ్చాడు. వ్యభిచారం నేరం అంటూ నాటి బ్రిటిష్ ఐపీసీ 497, సిఆర్పిసి 198(2) సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధమని, ఇవి స్త్రీ పురుష సమానత్వం, స్త్రీ పురుష స్వేచ్ఛలకు, వ్యక్తుల ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉందంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు పీల్ వేశాడు. ఈ విషయాలను పూర్వాపరాలను లోతుగా అధ్యయనం, పరిశీలన జరిపిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం వ్యభిచారం నేరం అనే సెక్షన్లు, దీని మీద భర్తకు ఫిర్యాదు చేసే హక్కులను పూర్తిగా రద్దు చేసింది. స్త్రీ పురుషులకు స్వేచ్ఛతో కూడిన సమానత్వాన్ని కల్పించింది. ఇదే విషయాన్ని ఊటంకిస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య మొగుడి సొంత ఆస్తి కాదని తేల్చింది. నాటి ద్రౌపది తన వ్యవహారంలో నిస్సహాయురాలుగా మిగిలిందని వ్యాఖ్యానించింది. మొగుడు భార్య సొంత ఆస్తి కాదని సమాజం అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టడం పట్ల తప్పు పట్టింది. హోటల్ గదిలో భార్యతో పట్టుబడిన ప్రియుడిని నిర్దోషిగా తేల్చి విడుదల చేసింది. ఫిర్యాదుదారుడైన భర్త కేసును కొట్టేసింది. నాటి 2018 నాటి జోసెఫ్ షైనీ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు స్త్రీ పురుష స్వేచ్ఛ సమానత్వాలకు పెద్ద పీట వేసిన మాట నిజమైనా, పెళ్లాం పక్కింటి ప్రియుడి మోజులో పడి లేచిపోయినా, భారతం నడిపినా భర్త, పిల్లలు, కుటుంబం పరిస్థితి ఏంటని కొందరి ప్రశ్న. ఈ కోణంలో మరో చట్టం ఏదైనా చేయాలని ఇంకొందరి సూచన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కురబలకోట దోపిడీ దొంగలు అరెస్ట్. 75 లక్షల విలువైన 835 గ్రాముల బంగారు స్వాధీనం. 5గురి అరెస్ట్ చూపిన అడిషనల్ ఎస్పీ. విలాసాలకు అలవాటు పడే దొంగతనాలకు పాల్పడ్డారని స్పష్టం చేసిన పోలీసులు. నిందితులు పలు నేరాల్లో ఆరితేరిన వారే. అతడు తన భార్య ప్రియుడు, ఆమెకు తాను మొగుడు. కానీ ఆమె ప్రియుడితో హోటల్ గదిలో కేసు ఢిల్లీ హైకోర్టుకు. ఢిల్లీ హైకోర్టు 18 ఏప్రిల్ 2025 ఉదయం 10 గంటలు జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ సమక్షంలో ఒక కేసు విచారణ పూర్తయింది. ఉత్కంఠ రేకెత్తించిన ఈ కేసు పూర్వాపరాలు వివరాలు మన జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం ఈ రోజు. దాడికి గురైన టీడీపీ కార్యకర్త గణేష్ ను పరామర్శించిన శ్రీరామ్ చిన్నబాబు, కట్టా దొరస్వామి. దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలి. తంబలపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ పై నిప్పులు చెరిగిన శ్రీరామ్ చిన్నబాబు.
బాధిత కుటుంబానికి తామున్నాననే భరోసా ఇచ్చిన కట్టా దొరస్వామి నాయుడు. క్షణక్షణం పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.